సో ఈరోజు మనకి జరిగిన టాపిక్ ఏంటంటే మోస్ట్ 3 జరిసే. కాకపోతే ఇది 2 నోట్స్ పెట్టుకెళ్ళి పక్కన ఎవరిదో బుక్ తీసుకున్నా. సో ఇవి మీకు కుదిరితే కనుక రాసుకోండి పాస్ చేసి. వీటి యొక్క మీనింగ్స్ అబేస్ మీన్ టు రెడ్యూస్ అవర్ రెస్పెక్ట్. దానికి ఉన్న మీనింగ్స్ ఇవి రెడ్యూస్, డిమోట్, డిమేస్ ఇవన్నీ కూడా వాటి మీనింగ్స్. అండ్ తర్వాత ఇది ఏమంటే ఇది యాన్సెంట్ ఆపోజిట్. దేనికి ఆపోజిట్ అంటే అబేస్కి. ఒక నిమిషం. ఎనీ ఆపోజిట్ ఆఫ్ అబేస్ ఇంకొక రాశాను కదా. అబేస్కి ఇది మీనింగ్ విత్ ఆపోజిట్స్ అట్ పేరెంట్ టు డెరైవ్. ఇది కూడా ఈ సేమ్ అని ఉన్నదానికి దాని యొక్క మీనింగ్ మిస్ట్రాక్, మిస్లీడ్, మిస్గైడ్, రాంగ్ పాత్, టెంపరీ ఇవన్నీ వాటి మీనింగ్స్ వస్తాయి. కింద ఆపోజిట్ ఉంది దీని యాంటోనిమ్స్. రైట్ పాత్, బీకాన్ ఆఫ్ ది హోప్, టార్చ్ బెర్రర్, గైడ్, లీడ్స్, మిస్టర్. మిస్టర్ అంటే మీనింగ్ చెప్పారు, నాకు ఐడియా లేదు కానీ చూసి నేను చెప్తాను. ఇవన్నీ ఏంటంటే ఇంగ్లీష్లో టోటల్ ఎన్ని ఉంటాయి చెప్పారు అనమాట. ఇంగ్లీష్కి వచ్చి ఇది తీసి పడేయండి పక్కన. హైలీ స్పోకెన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ డైలింగ్ ఫ్రాన్స్, స్పెల్లింగ్ కూడా జరగవు. ఇది ఏంటంటే 26 లెటర్స్ ఉంటాయి. ఈ 26 లెటర్స్లో 5 వచ్చి ఓవెల్స్. AEIOU ఈ 3 ఓవెల్స్లోకి వస్తాయి. రిమైనింగ్ 21 ఏంటంటే కాన్సెంట్లోకి వస్తాయి. కింద రాశాను కదా అదే టాపిక్ అనమాట. పైన ఓవెల్స్, కిందేమో కాన్సెంట్స్. అండ్ ఆల్సో ఇంకో టాపిక్ ఏంటి, ఇవి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు SSC మీద 6-8 వొకాబులరీస్ వస్తాయి. బ్యాంకులర్కి 6-9 వొకాబులరీసే. POకి అయితే మాత్రం PO అనేది ఇప్పుడు SBI అవ్వచ్చు లేదా IBPS అవ్వచ్చు. ఈ రెండింటికి 12-6 మెయిన్స్లో వస్తాయంట. మెయిన్స్కి ఇది వస్తుంది. ఇంకా ఎఫెక్ట్ దాని యొక్క అది సినోనిమ్, దాని యొక్క మీనింగ్ రేయర్, బ్యాక్, ఎర్లియర్, ప్రీవియస్, నాప్ ఆఫ్ ది నెక్, బిఫోర్, అగో, బిహైండ్, అండ్ స్క్రేప్, ప్రెసిడెంట్, ప్రియర్, దెన్ అంటే ఇది వన్ కాదు వన్స్. ఏంటంటే బ్యాక్ ఆన్ ది హెడ్, మన బ్యాక్ హెయిర్ ఉన్న పార్ట్ అన్నమాట. అండ్ ద థీవ్స్ హిట్స్ ఆక్యుపేషనల్ పార్ట్. బ్యాక్ ఆక్యుపేషన్ అంటే బ్యాక్ ఆఫ్ ది హెడ్. ఇంక రాశాను కదా దాని ఒక మీనింగ్ అనమాట. అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో ఫ్రంట్, ఇది హార్ట్, సపోజ్ ఆప్షన్స్ అని ఈక్వల్ బ్యాక్, ఇట్లా బ్యాక్ అనేది ఒకటి వచ్చింది అనమాట. అండ్ ఎఫెక్ట్ దాని యొక్క యాంటోనిమ్స్ ఫ్రంట్. ఈ ఎఫెక్ట్ అంటే ఏంటంటే బ్యాక్ వచ్చే మీనింగ్స్ అంటే అగో, బిఫోరు, పాస్ట్ గురించి చెప్పే దాని గురించి, ప్రీవియస్గా జరిగే దాని గురించి అట్ల గురించి ఇచ్చేది ఎఫెక్ట్. దానికి సినోనిమ్ ఏమొస్తుంది, ఫ్యూచర్ కదా. సో ఫ్రంట్, ఫెడికల్, ఫోర్ హెడ్, టిప్ ఆఫ్ ది నోస్ అంటే మన ముక్కు ముందు పార్ట్ టచ్ చేసేటప్పుడు మన నోస్ అనేది పార్ట్ అవుతుంది అది. ఫోర్ రన్నర్, పైలట్. సెకండ్ దీని యొక్క మీనింగ్ ఏ సిక్, ఏ లాగ్, ఇది ఏ రోట్, ఏ ట్రంక్, ఏ బర్వ్, చింక్, ఏ వుడ్, వాకింగ్ స్టిక్, ఎనిమి తెలిసిందే. అన్వెపన్డ్, అన్హోల్డ్, ఎంప్టీ హ్యాండెడ్, అన్ప్రిపేర్డ్. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి మెయిన్ అని చెప్పారు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు మనం క్వాంట్లోకి వెళ్దాం. ఇవి ఒక ఫార్ములాస్ అనమాట. ఇవి ఇండియాలో ఇదేంటి కాలిక్యులేషన్స్ బాగా చేయడానికి, ఒక నిమిషం ఈ సెట్ అవ్వట్లేదు లాక్. ఇండియాలో కాలిక్యులేషన్స్ ఎవరు బాగా చేస్తారు అంటే బిజినెస్ పరంగా ఇండియా కాలిక్యులేషన్ మార్వాడీస్ వాళ్ళు బాగా చేస్తారు. అండ్
గుజరాత్లో వచ్చేటప్పటికైతే గుజరాత్కి ఎవరు వస్తారు? గుజరాత్ ఆల్ ఓవర్ వరల్డ్కి బిజినెస్ చేయగలరు వీళ్ళు. ఇప్పుడు ఇండియాలో అయితే మాల్దీవ్స్ ఎంత టాప్ పొజిషన్లో ఉన్నారో, ఈ మాల్దీవ్స్ అన్న వాళ్ళు నాకు చెప్పడం మటుకు ఏం చెప్పారంటే వీళ్ళు జాబ్ చేయడానికి కొంచెం తక్కువ స్థాయిలో చూస్తారంట ఈ జాబ్ అనేది. వాళ్ళ బిజినెస్సే మెయిన్. వాళ్ళు చేయని బిజినెస్ అంటే ఏది లేదు. వాళ్ళ బిజినెస్లో దూరిపోతారు వీళ్ళు. సో బిజినెస్ ఇది ఎందుకు చెప్పారంటే కాలిక్యులేషన్స్ మెయిన్. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారంటే దానికి మీరు కాలిక్యులేషన్ బాగా వచ్చి ఉండాలి. ఇదేంటి లా ఆఫ్ ఇన్సైడ్స్ ఎనీథింగ్ ఏ పవర్ ఈక్వల్ టు 1, ఏ పవర్ ఎం పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్, ఇవన్నీ మీకు వచ్చినాయి. ఒకసారి చూసుకుంటే అర్థమైపోద్ది. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు మాత్రం పైకి వెళ్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ వస్తే కిందకు వస్తే మైనస్ వస్తుంది. అది మైనస్ వచ్చింది కదా, కిందకు వచ్చినప్పటికీ ప్లస్ అయింది. ఈ మైనస్ పైకి వెళ్తే ప్లస్ వస్తుంది. అండ్ ఏ పవర్ ఎన్ ఇదైతే మొత్తం న్యూమరికల్ డినామినేటర్ అవుద్ది, డినామినేటర్ న్యూమరేటర్ అవుద్ది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 16 - 2/4. పోనీ ఇది ఇంకదే దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 2/4 అంటే ఇది 2, ఇది 1. సో 16 - 1/2. దీనిలో రాయొచ్చు 1/16 1/2 దట్ ఈక్వల్ టు 1/4² హోల్ పవర్ 1/2. ఎందుకంటే 4 × 4 16 కదా, సో అందుకని 4². 2 క్యాన్సిల్. సో ఆన్సర్ 1/4. అంటే యూజింగ్ ఇప్పుడు ఇక్కడ ఏ ఫామ్లో వాడాం మనం? ఇక్కడ ఏ ఫామ్లో వాడామంటే ఇప్పుడు ఇది కాదు, ఏంటిది ఇది 6th వన్ మనం ఫార్ములాకి దీనికి వాడాం. సో మిగిలింది కూడా అంతే. ఇప్పుడు 16 3/4 అంటే 2 పవర్ ఇది మీ ఇష్టం. మీరు క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. 1/16 - 3/4 కొత్త పేజీలో చేద్దాం. ఇక్కడ ఉంది కదా 1/16 హోల్ బై -3/4 అంతే కదా క్వశ్చన్. 16 3/4. సో ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. కిందకి డినామినేటర్లోకి వచ్చింది కదా, సో అందుకని 1/, ఇప్పుడు ఇక్కడ 4² రాసి 3/4 రాసి చేయొచ్చు. ఆర్ఎల్స్ అది కాదనుకుంటే 1/2 పవర్ 16 ఎంత వస్తుంది? 2 × 2 × 2 4 × 2 × 2 8 × 2 16. సో ఇక్కడ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 మొత్తం 4 అంటే 2/4 హోల్ బై ఇక్కడ తెలుసాం కదా 3/4. 4 క్యాన్సిల్. 1/2/3. 2/3 అంటే ఎంత? 2 2 = 4, 4 2 = 8. సో 1/8 ఆన్సర్. ఇలా చేయొచ్చు ఇది. అంటే ఎన్ని బేసిక్సే, కొంతమందికి రానైనా ఉంటారు కదా వాళ్ళకి ఇది కాన్సెప్ట్స్ ఏమంటే ఇక్కడ చేసి చూపించేస్తాను నేను. అండ్ స్క్వేర్ రూట్స్ గురించి నేను స్పెషల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. స్క్వేర్ రూట్స్ అని సో ఒక షార్ట్ కట్ చెప్తాను. స్క్వేర్ రూట్లో 35 హోల్ స్క్వేర్ చేయాలంటే దీన్ని ఎలా చేయాలి? 25 ఇక్కడ 3 ఉంది కదా, దీన్ని +1 ఇంకో నెంబర్తో యాడ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 3 × 4 దట్ ఈక్వల్ టు 12. అంటే 1225 వచ్చే ఆన్సర్. దీనికి వచ్చే ఆన్సర్ 1225. సో ఇప్పుడు మీరు అలా చూసుకున్నప్పుడు ఇంకో చిన్న ఎందుకు 15² తీసుకుందాం. 5² 25. 1 + 1 ఇంటూ చేయాలి అంటే 2 × 1 225. మీకు అర్థమవడం ముందు 15 తీసుకున్నాం కానీ 15² ఇవన్నీ మీరు పట్టేయాలి. కానీ సపోజ్ 25² మీకు అదే తెలుసు. 25² అంటే అంతే 625. ఇది ఎలా వచ్చింది? 5² 25. 2 × 3 అంటే +1 యాడ్ చేయాలి. 2 × 3 625. ఇది షార్ట్ కట్ అనమాట. కనవై టాపిక్స్ ఉన్నాయి, దానికి వీడియోలో సరిపోద్దులే తెలియట్లేదు. ఇది బోర్డమస్ అనమాట. బోర్డమస్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ బ్రాకెట్లో అంటే ఇది ఫ్లవర్ బ్రాకెట్, ఇది
ఈ బ్రాకెట్లోనే ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్ అనే వాల్యూ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఆఫ్ అనే నెంబర్కి వెళ్ళాక డివిజన్ అయ్యాక మల్టిప్లికేషన్ అయ్యాక ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సో దీని తగ్గట్టు ఫస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సమ్ ఉంది 10/10 +10. ఇందులో ఫస్ట్ ఏం తీసుకోవాలి, మనం ఇది తీసుకోవాలి 10/10. ఎందుకంటే రూల్ ప్రకారం పైనుంచి కిందకి రావాలన్నమాట. ఆర్డర్ అనేది పైనుంచి కిందకు వస్తే అప్పుడు అది ఓకే అవుతుంది. ఇప్పుడు 10/10 అంటే ఎంత, 1 + 10 దట్ ఈక్వల్ టు 11. ఆన్సర్ 11 వచ్చింది. సో ఇప్పుడు మీకు ఎంత ఈజీ కాబట్టి కింద చూద్దాం. ఇక్కడ ఫిఫ్త్ది, ఇప్పుడు ఫిఫ్త్ సమ్ ఉంది కదా, ఫిఫ్త్ సమ్ చూద్దాం. 70 / 35 / 2 × 2. ఇది ఇచ్చిన క్వశ్చన్. దీన్ని ఎలా రాస్తాం, సాధారణంగా ఇలా 2 డివైడ్ బై వచ్చినప్పుడు ఇలా 2 వచ్చాయి కదా, అంటే 70 దీన్ని మల్టిప్లై చేసేయాలి 35 × 2. ఇది చేయాలంటే ఇప్పుడు 70 డివైడ్ బై అంటే 35. ఇప్పుడు ఇది కూడా 75 × 1/2. సో ఇది మనం ఏం చేయాలంటే 70/35 × 2. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఓకే, ఇంటూనే వస్తుంది, ఇంటూ ఉండడం కాదు. అంటే మేరేట్లు ప్లస్ ఉంటే కనుక ఇలా రాదు. ఇది 35 టైమ్స్ 35, ఇది 1 టైం. సో ఇక్కడ ఇది మొత్తానికి ఎంత అవుతుంది, 1 వాల్యూ వస్తుంది. ఇంకా క్వశ్చన్లో ఏముంది, ఇంటూ 2 వదిలేసాం, 1 × 2 దట్ ఈక్వల్ టు 2 ఆన్సర్. ఇలా వస్తాయి కొన్ని వాటికి. కానీ అది ఏంటంటే ఇప్పుడు మీకు 6th వన్ గురించి చెప్తాను. 6th వన్ ఏంటి, 70 / 0.5 / 0.5 అంతే కదా. 6th క్వశ్చన్ ఇది 75 / 5 / 0.5. ఓన్లీ 7 తీసేసుకుంది. 75 / 0.5 / 0.5. సో ఇది ఎలా ఇస్తుంది, 75 / 5 × 5 అంటే 0.5 0.5. సో క్యాన్సిలేషన్ చూద్దాం. అంటే ఇక్కడ 10 × 10 ఓకే. అంటే ఇక్కడ 5 అప్పుడు ఏమవుతుంది, ఇంటూ 10 రావాలంటే కింద కూడా ఇంటూ 10, కింద ఇంటూ 10 దట్ ఈక్వల్ టు 75 × 10 × 10/5 × 5. ఎందుకంటే ఇక్కడ 0.5 దీంతో చేస్తుంది, ఇక్కడ 0.5 దీంతో చేస్తుంది. సో 5 × 5, 5 ఇందులో 2 టైమ్స్, 5 ఇందులో 15 టైమ్స్. 15 2 = 30. ఇక్కడ ఒక 10 మిగిలింది అంటే ఇంకో 0. సో ఇక్కడ 75 × 10 × 2/10 × 10/5 × 5. ఈ క్యాలిక్యులేషన్ సరిగ్గా చూడు. 5 ఇందులో 15 టైమ్స్, ఈ 5 ఇందులో 2 టైమ్స్. 5 2 = 30 × 10 దట్ ఈక్వల్ టు 300. సో ఇది వేరేలా ఎలా చేయాలో చెప్తాను చూడు. 75 / 0.5 × 0.5. 75 ఈ 2 పాయింట్లు, పాయింట్ తర్వాత వచ్చిన ప్లేసులు మర్చిపోండి. ఇక్కడ 5 ఇందులో 15 టైమ్స్, 5 ఇందులో 3 టైమ్స్. ఈ 0 పాయింట్ ఉన్న విషయం మర్చిపోండి. అంటే ఇక్కడ పాయింట్ 1 ప్లేస్ డినామినేటర్లో ఇక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ వచ్చినప్పటికీ లాస్ట్లో 2 zeros యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది, 3. మొత్తం కలిపి ఎంత, 300 వస్తుంది ఆన్సర్. సో ఇది మీకు ఈజీ అనుకుంటే ఇది చేయండి, లేదంటే ఇది ఈజీ అనుకుంటే ఇందులో చేయండి. నాకు తెలిసిన మట్టుకి రెండింటిలో ఒకేలా ఉంటాయి, కానీ మీరు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఇది బెస్ట్. అంతే టుడే టాపిక్స్. కనవ టాపిక్స్ ఏమంటే రేపు చూసుకుందాం. ఏమైనా డౌట్ అంటే చూడు, చెప్పండి. ఓకే, గుడ్ నైట్.